హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ కరెంట్ ఈవెంట్ నుంచి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఒక్క బిట్ గ్యారంటీగా వస్తుంది. అదే 2020 నోబెల్ అవార్డ్స్. 2020 సంవత్సరానికి సంబంధించి మెడిసిన్, ఫిజిక్స్, లిటరేచర్ అండ్ కెమిస్ట్రీలో నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ నేమ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ క్లాస్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ప్రధానంగా మనకి అప్కమింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఒక్క బిట్ అనేది డెఫినెట్గా ఈ కరెంట్ నోబెల్ అవార్డ్స్ పైన బిట్ వస్తూ ఉంటుంది. ఈవెన్ లో లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా ఒక్క బిట్ అనేది ఈ కరెంట్ నోబెల్ అవార్డ్స్ నుంచి వస్తూ ఉంటుంది. అయితే ఈ నోబెల్ అవార్డ్స్ సంబంధించి ప్రధానంగా మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ బేస్, ఇంకొకటి కరెంట్ బేస్ అని చెప్పేసి అంటాం. ప్రధానంగా మన స్టేట్ లెవెల్లో ఉండే గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో అయితే కరెంట్ నోబెల్ అవార్డ్స్ పైన బిట్ అడుగుతూ ఉంటాడు. అదే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్ అండ్ డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో అయితే కరెంట్ నోబెల్ అంశంతో పాటుగా దాని యొక్క స్టాటిక్ అంశం పైన కూడా బిట్ అడుగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా స్టేట్ లెవెల్లో ఉండే ఈ గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి కరెంట్ నోబెల్ అవార్డ్స్ గురించి ఈ క్లాస్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. వీటితో పాటుగా దీని యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా బ్రీఫ్గా జస్ట్ ఏ మినిట్ పాటు డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఒక డౌట్ మీకు వస్తుంది. ఏంటి అంటే, సార్ ఆల్రెడీగా ఈ అవార్డ్స్ గురించి మేము న్యూస్లో చూసేసాం, న్యూస్ పేపర్లో చదివేసాం, విన్నాం అని మీరు అనొచ్చు. కానీ మీరు న్యూస్లో విన్నది, పేపర్లో చదివింది, మీరు నేర్చుకున్న దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి డెఫినెట్గా ఎంతో కొంత వేరియేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక అంశం ఇంపార్టెంట్ అనుకుంటే, ఈ అంశం నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వస్తుంది అనుకుంటే దానికోసం ఒక 10 to 20 minutes స్పెండ్ చేసి చూస్తే ఇబ్బంది ఏమీ లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ మన పాకెట్లో పెట్టుకుని మాదిరి అవుతుంది. సో 100% దీని నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వస్తుంది అంటూ ఉన్నాం కదా. మరి ఈ నోబెల్ అవార్డ్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కనుక వస్తే ఏ విధంగా వస్తుంది సార్? ప్రధానంగా గ్రూప్ 1 ఫిలిమ్స్, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో అంటే పోటీ పరీక్షల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల కోణంలో ఒక అవార్డు నుంచి బిట్ కనుక వస్తే ప్రధానంగా 5 అంశాల నుంచి మాత్రమే బిట్ వస్తుంది. ఏంటి అంటే, నెంబర్ 1, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ దట్ అవార్డ్? అవార్డు యొక్క పేరు ఏమిటి? అవార్డుని ఎవరు ఇస్తూ ఉంటారు? ప్రెజెంటెడ్ బై హూ? లేటెస్ట్గా అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఏ అంశంలో ఇచ్చారు? వాళ్ళది ఏ కంట్రీ, ఏ దేశం? ఇలా 5 అంశాల నుంచి మాత్రమే అవార్డు అనే అంశం నుంచి మనకి పోటీ పరీక్షల కోణంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వస్తుంది. ఇప్పుడు ఆ 5 అంశాల ఆధారంగా ఈ కరెంట్ నోబెల్ అవార్డ్స్ పైన మనం ఈ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేయబోతూ ఉన్నాం. 100% ఒక్క బిట్ అయితే నేను అవసరం చేస్తూ ఉన్నాను. మీకు ఒక్క బిట్ పక్కాగా వస్తుంది. కానీ ఈసారి మర్చిపోకూడదు, అవార్డు ఏంటి, అవార్డు ఎవరు ఇస్తారు, లేటెస్ట్గా ఎవరికి ఇచ్చారు, ఏ అంశంలో ఇచ్చారు, వాళ్ళది ఏ దేశం, పక్కాగా గుర్తు ఉండాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 మళ్ళీ నేను తర్వాత అప్లోడ్ చేస్తూ ఉన్నా. అది ఇక్కడ మనకి ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్, ది హైయెస్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ నోబెల్ అవార్డ్స్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. ప్రపంచంలో ప్రెస్టీజియస్ ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్, పురస్కారాలే ఈ నోబెల్ ప్రైజెస్ అంటూ ఉన్నాం కదా. మరి ఈ నోబెల్ ప్రైజ్ గురించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏంటో జస్ట్ ఏ మినిట్, ఒక నిమిషం పాటు తెలుసుకున్న తర్వాత నేరుగా మనం కరెంట్ నోబెల్ అవార్డ్స్లోనికి వెళ్ళిపోదాం. ఓకే, అంటే ఈ అవార్డ్స్కి సంబంధించి బేసిక్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఏముందో జస్ట్ ఒక మినిట్ పాటు డిస్కస్ చేసి నేరుగా మన అవార్డ్స్లోనికి వెళ్ళిపోదాం. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ నోబెల్ ప్రైజ్. ది హైయెస్ట్ అవార్డ్ అండ్ హానర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ నోబెల్ అవార్డ్. ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలు, అవార్డ్స్ ఏవి అంటే నోబెల్ అవార్డ్స్ అని చెప్పేసి ఉంటాం. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఈ నోబెల్ అవార్డ్స్ని 1901 నుంచి ఇస్తూ ఉన్నారు. ఈ నోబెల్ అవార్డ్స్ని ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా సిన్స్ 1901 నుంచి ఈ నోబెల్ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మరి నోబెల్ అవార్డ్స్ని
ఎవరి పేరు మీదుగా ఇస్తూ ఉన్నారు అంటే స్వీడన్ దేశానికి చెందిన ఫేమస్ కెమిస్ట్, ఇంజనీర్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఆల్సో ఇన్నోవేటర్ ఈజ్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ నోబెల్ పేరు మీదుగా ఈ అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి వీటికి నోబెల్ అవార్డ్స్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ ఈ నోబెల్ అవార్డ్స్ని 6 కేటగిరీస్లో 6 విభాగాల్లో ఇస్తూ ఉన్నారు. అవేంటో చూద్దాం వన్ బై వన్. నెంబర్ 1 కెమిస్ట్రీ రసాయన శాస్త్రం. నెంబర్ 2 లిటరేచర్ సాహిత్యం. నెంబర్ 3 పీస్ శాంతి. నెంబర్ 4 ఫిజిక్స్ భౌతిక శాస్త్రం. నెంబర్ 5 ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఫిజియాలజీ మీన్స్ శరీర ధర్మశాస్త్రం లేదా వైద్య శాస్త్రం అని చెప్పేస్తుంటాం. ఇలా నోబెల్ అవార్డ్స్ని 1901 నుంచి 1968 వరకు కూడా 1901 నోబెల్ అవార్డ్స్ని ప్రారంభించిన నాటి నుంచి 1968 వరకు కూడా ఈ నోబెల్ అవార్డ్స్ని ప్రస్తుతం మీరు స్క్రీన్పై చూస్తూ ఉన్న ఈ 5 కేటగిరీస్లో మాత్రమే ఇచ్చేవాళ్ళు. మరి ఓవరాల్గా ఈ నోబెల్ అవార్డ్స్ని 6 కేటగిరీస్లో ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నాం కదా. మరి ఆ 6th కేటగిరీ ఏది అంటే అదే ఎకనామిక్స్ ప్రైజ్ అంటాం. నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ 1969 నుంచి ఎకనామిక్స్లో కూడా 1969 నుంచి ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ని ఇస్తూ ఉన్నారు. ఇలా ప్రస్తుతం ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోబెల్ పురస్కారాలని నోబెల్ ప్రైజెస్ని 6 కేటగిరీస్లో ఇస్తూ ఉన్నారు. అవి ఫిజిక్స్ లిటరేచర్ ప్రైజ్, ఫిజిక్స్, ఫిజియాలజీ, మెడిసిన్ అండ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఇక్కడ మనకి ఇంతకీ ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ని నోబెల్ అవార్డ్స్ని ఎక్కడ ఇస్తూ ఉంటారు, ఏ దేశంలో ఇస్తూ ఉంటారు, ఆ ప్లేస్ ఏంటి అంటే కంట్రీ ఏది అంటే ఎక్సెప్ట్ నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి మినహా రిమైనింగ్ అన్ని నోబెల్ పురస్కారాలని ఆల్ నోబెల్ ప్రైజెస్ని స్వీడన్ క్యాపిటల్ సిటీ స్టాక్ హోమ్లో ఇస్తూ ఉంటారు, ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక్క నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం నార్వే క్యాపిటల్ సిటీ ఓస్లోలో ప్రదానం చేస్తూ ఉంటారు. ఈ అవార్డ్స్ని ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క డెత్ యానివర్సరీ డే డిసెంబర్ 10న ఈ అవార్డ్స్ని ఆ యొక్క రిసిపెంట్స్కి, అవార్డు యొక్క గ్రహీతలకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు, బహుకరిస్తూ ఉంటారు. మరింతకీ ఈ అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే ప్రెజెంటెడ్ బై ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. నోబెల్ మెడిసిన్ పురస్కారాన్ని, నోబెల్ వైద్య పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తూ ఉంటారంటే నోబెల్ అసెంబల్ ఎట్ ది కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్. నోబెల్ మెడిసిన్ ప్రైజ్ని ఎవరు ప్రదానం చేస్తూ ఉంటారు సార్ అంటే నోబెల్ అసెంబల్ ఎట్ కరోలినా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటారు. మరి నోబెల్ పీస్ ప్రైజ్ని ఎవరు ప్రదానం చేస్తూ ఉంటారు అంటే నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆర్ నార్వేజియన్ పార్లమెంట్. ఎస్, నెక్స్ట్ కమ్ టు కెమిస్ట్రీ, నోబెల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్ సైన్సెస్. ఈ అవార్డ్స్ని ఎవరు ప్రదానం చేస్తూ ఉంటారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని చెప్పేసి ఉంటాం. ఇంకా ఫైనల్ వన్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్. ఈ అవార్డుని ఎవరు ప్రజెంట్ చేస్తూ ఉంటారంటే స్వీడిష్ లిటరేచర్ అకాడమీ అని చెప్పేసి ఉంటాం. ఇలా ఈ నోబెల్ అవార్డ్స్ని ఈ 5 or 6 డిపార్ట్మెంట్స్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అది ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన సార్ 1901 నుంచి నోబెల్ అవార్డ్స్ని 1968 వరకు కూడా 5 కేటగిరీస్లో మాత్రమే ఇచ్చేవారు అని చెప్పారు కదా. మరి 1969లో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ని ఎందుకు స్టార్ట్ చేశారు, రీజన్ ఏంటి సార్ అంటే ఎందుకంటే బేసిక్గా ఉన్న ఎకానమిక్ ఫ్యాకల్టీ కదా, అందుకే లైన్ కవర్ చేస్తున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా స్టాటిక్లో. ఎకనామిక్స్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 1969. మీరు స్క్రీన్ పైన ఎల్లో కలర్లో ఉన్నదాన్ని చూడవచ్చు. ది ఫస్ట్ ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్, ది ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ ది ఇయర్ 1969 given to jointly Ragnar Fish and John Timbergen. మొట్టమొదట నోబెల్ ఎకనామిక్స్ పురస్కారం, నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ ఎప్పుడు ఇవ్వబడింది అంటే 1969. ఎవరికి ఇవ్వబడిందంటే
రాగ్నర్ ఫిష్కి, జాన్ టింబర్జన్కి జాయింట్లీగా ఇవ్వబడింది. వీళ్ళు ఎకనామిక్స్ని, రాగ్నర్ ఫిష్ ఎకనామిక్స్ని 2 ఎకనామిక్స్గా డివైడ్ చేసినందుకు గాను, ఒకటి మ్యాక్రో ఎకనామిక్స్, ఇంకోటి మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రపంచంలో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్. ది ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ది వరల్డ్ ఈజ్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్. ఈ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ని 1656లో ఏర్పాటు చేయడం జరిగింది. ది ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ది వరల్డ్ ఈజ్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1656. 1656లో ఈ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ బ్యాంక్ ఏర్పాటు చేసి 1968కి అప్రాక్సిమేట్లీగా 300 years కంప్లీట్ అవుతూ ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఎకనామిక్స్లో కూడా ఈ నోబెల్ పురస్కారాన్ని ఇవ్వండి, దాని యొక్క మనీని మేము డొనేట్ చేస్తాం, స్పాన్సర్ చేస్తామని చెప్పేసి స్వీడన్ రిక్స్ బ్యాంక్ చెప్పడంతో ఈ యొక్క నోబెల్ యొక్క నామ్స్కి అనుగుణంగా ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అవార్డుని ఎవరు ప్రజెంట్ చేస్తూ ఉన్నారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని చెప్పేసి అంటాం. సో ఇట్స్ నోబెల్ స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఓవర్, అయిపోయింది. నౌ మనం కరెంట్ అంశానికి వచ్చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి అవార్డ్స్ ఏంటి తెలిసింది, అవార్డు ఎవరు ప్రజెంట్ చేస్తూ ఉంటారు అయిపోయినాయి. మనం చెప్పే 5 అంశాల్లో 2 అంశాలు అయిపోయినాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా చూడండి, క్లారిటీగా వినండి. అది ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మీకు, ఏంటి అంటే సార్ ఆల్రెడీగా మేము ఈ అవార్డ్స్ని న్యూస్లో చూసాము, పేపర్లో చదివాము, మాకంతా వచ్చు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు న్యూస్లో విన్నదానికి, పేపర్లో చదివిన దానికి, మీరు నేర్చుకున్న దానికి, ఇప్పుడు నేను మీకు చెప్తున్న దానికి డెఫినెట్గా ఎంతో కొంత వేరియేషన్ అయితే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క బిట్ అనేది దీని నుంచి వస్తుందన్నాం కాబట్టి ఒక్క బిట్ అనేది మిస్ అవ్వడానికి ఛాన్స్లే. దెర్ ఇస్ నో ఎనీ ఛాన్స్ టు ఎస్కేప్ దట్ బిట్. 100% వీ హ్యావ్ టు కవర్ ఇట్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ ఇంటెన్షన్తో ఈ క్లాస్ అని డీల్ చేస్తున్నా. అది ఇక్కడ మనకి మెయిన్ థాట్ ఏంటి అంటే ఈ యొక్క స్టూడెంట్స్ కనిపిస్తుంది, సార్ ఏంటి ఈ టెక్స్ట్ని ఇంగ్లీష్లో ఇస్తూ ఉన్నారు, మీరు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ప్రజెంట్ మా యొక్క ఓవరాల్గా ఈ యొక్క గ్రూప్ స్టూడెంట్స్లో, మా యొక్క గ్రూప్ 2 బ్యాచ్ స్టూడెంట్స్లో, ఆన్లైన్ బ్యాచ్లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్ మీడియంసే ఉన్నారు యాజ్ ఫ్రెండ్స్. సో తెలుగు మీడియం కూడా కొంతమంది ఉన్నారు. అలా యూట్యూబ్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు. పూర్తిగా ఇంగ్లీష్లో చెప్పినా కూడా తెలుగు వాళ్ళకి అంత క్లారిటీగా అర్థం కాకపోవచ్చు, పూర్తిగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికి కూడా ఇంగ్లీష్ వాళ్ళకి టెక్నాలజీ తెలియకపోవచ్చు. అందుకే ఇలా టెక్స్ట్ అనేది ఇంగ్లీష్లో ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది ఫ్లూయెంట్గా తెలుగులో ఉంటే, అవసరమైన చోట ఇంగ్లీష్ చెప్పినప్పటికి కూడా తెలుగులో ఉంటే బోత్ మీడియంస్ ప్రిపేర్ అయ్యే కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా క్లాసులు చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. మరి 2020 నోబెల్ అవార్డ్స్, 2020 సంవత్సరానికి గాను నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ నేమ్స్ని 2020 నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ నేమ్స్ని ఆయా కేటగిరీస్లో, ఆయా ఫీల్డ్లో ఎవరికి ఇస్తూ ఉన్నారని చెప్పేసి October 5 నుంచి October 12 వరకు ఆ నేమ్స్ని, విన్నర్స్ నేమ్స్ని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అలా October 5 నుంచి స్టార్ట్ అయింది. 1 by 1 ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫీల్డ్లో విన్నర్స్ నేమ్స్ని అనౌన్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ విన్నర్స్ నేమ్స్ని 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్, నోబెల్ వైద్య పురస్కారం విజేతల యొక్క పేర్లుని October 5న అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి 2020లో నోబెల్ మెడిసిన్ ప్రైజ్కి ఎవరిని సెలెక్ట్ చేశారు, 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ ఎవరికి రాబోతూ ఉంది, వాళ్ళ నేమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్ ఏంటి, 2020లో ఈ నోబెల్ మెడిసిన్ ప్రైజ్, నోబెల్ వైద్య పురస్కారం ఎవరికి ఇవ్వబడుతుంది అనేది ఇంపార్టెంట్. చూడండి, వాళ్ళే 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ విన్నర్స్, 2020 నోబెల్ వైద్య పురస్కారం విజేతలు వాళ్ళే హార్వే, మైకిల్, చార్లెస్. పేర్లు డెప్త్ ఉన్నాయని ఆలోచించొద్దామా. 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ విన్నర్స్ ఎవరు అంటే హార్వే, మైకిల్, చార్లెస్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ ముగ్గురిని కూడా 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన చాలా క్లారిటీగా ఇచ్చాను విత్ ఇమేజెస్తో సహా, మీరు వాళ్ళు ఈజీగా గుర్తుపట్టవచ్చు. అయితే సార్ నేమ్స్ మాకు గుర్తుండవంటే గుర్తు ఉంటాయి. చూడండి, ఇక్కడ
హార్వే మైకిల్ చార్లెస్. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్ తప్పించి గుర్తుపట్టే రోజులు పోయినాయమ్మా. ఆ 2016తో 14తో ఆ రోజులు అయిపోయినాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిసెన్స్ సార్లు మారింది. ఇప్పుడు జస్ట్ వాడు ఇస్తాడు, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది క్వశ్చన్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఆన్సర్ ఓన్లీ టు దట్ పర్టికులర్ క్వశ్చన్, అంతే. జస్ట్ మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఐడెంటిఫై చేయాలంటే వాడు ఇచ్చేస్తుంది ఆప్షన్స్. సో 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ విన్నర్స్ హార్వే మైకిల్ చార్లెస్. మరి వీళ్ళ ముగ్గురికి ఏ అంశంలో పరిశోధన చేస్తున్నందుకు గాను వీళ్ళ ముగ్గురిని ఈ నోబెల్ మెడిసిన్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది, వీళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ అంశం పైన పరిశోధన చేస్తున్నందుకు గాను వీళ్ళ ముగ్గురిని 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్కి సెలెక్ట్ చేశారు అంటే ఆన్సర్ చూడండి స్క్రీన్ పైన. ఫర్ ది డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్, ఫర్ ది డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్ అంటే హెపటైటిస్ సి వైరస్ని కనుగొన్నందుకు గాను వీళ్ళ ముగ్గురిని చార్లెస్ హార్వే మైకిల్ని 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ దిస్ నోబెల్ అవార్డ్స్. ఓకేనా? ఫర్ ది డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్, హెపటైటిస్ సి వైరస్ని కనుగొన్నందుకు గాను 2020లో వీళ్ళ ముగ్గురికి కూడా వైద్య నోబెల్ పురస్కారం ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంచెం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే చూద్దాం. ఎందుకంటే ప్రజెంట్ కరోనా వైరస్ కోవిడ్-19 తరుణంలో ఎక్కువ మంది చనిపోయే పేషెంట్స్ కూడా ఈ యొక్క హార్ట్ డిసీజెస్తో చనిపోతూ ఉన్నారు కాబట్టి, బ్రీతింగ్ ప్రాబ్లమ్తో చనిపోతూ ఉన్నారు కాబట్టి, సో దీని గురించి కొంచెం జస్ట్ ఒక 2 లైన్స్ కవర్ చేస్తాను చూడండి. అవార్డు ఎవరికి వచ్చింది? ముగ్గురికి. 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్ ఎంతమందికి వచ్చింది? ముగ్గురికి. వాళ్ళే చూడొచ్చు స్క్రీన్ పైన, చార్లెస్ మైకేల్ హార్వే అని చెప్పేసి ఉన్నాం. వీళ్ళు దేనిపైన పరిశోధన చేస్తారంటే ఫర్ ది డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్ అని చెప్పేసి అంటాం. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ యొక్క కంట్రీ ఏంటి, ఆయనది ఏ కంట్రీ అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు, డెఫినెట్గా అడుగుతూ ఉంటాడు. హార్వేది ఏ కంట్రీ అంటే యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ, మైకేల్ దే కంట్రీ అంటే యునైటెడ్ కింగ్డమ్, చార్లెస్ దే కంట్రీ అంటే యునైటెడ్ స్టేట్స్. కొంచెం కోవిడ్-19 తరుణంలో దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. అయితే 1940, 41, 42 1940, 41, 42 ఈ 3 years కూడా ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ని ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే నాట్ అవార్డెడ్ డ్యూ టు సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 41, 42లో ఈ అవార్డ్స్ని ఇవ్వలేదు. రైట్, ఇక్కడ కొంచెం కవర్ చేస్తూ ఉన్నా, ఎందుకంటే కరోనా వైరస్ కోవిడ్-19 తరుణంలో దీని గురించి మనం కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఈ సిరోసిస్ కాలేయ లివర్ క్యాన్సర్కు కారణమయ్యే హెపటైటిస్ సి వైరస్ని కనుగొన్నందుకు గాను ఈ ఏడాది 2020 ఏడాదికి గాను ఈ నోబెల్ మెడిసిన్ ప్రైజ్ ముగ్గురికి వచ్చిందని చెప్పేస్తున్నాం. అంటే ఈ యొక్క హెపటైటిస్లో ఇప్పటివరకు ఏబి రకాలు ఉండగా ఇప్పటికే చాలా కేసుల్లో సరైన కారణాలు తెలియటం లేదు. అయితే ఇప్పుడు హార్వే మైకిల్ చార్లెస్ ప్రత్యేకంగా ఈ వైరస్పై పరిశోధన చేసి హెపటైటిస్ సి వైరస్ని గుర్తించినందుకు గాను ఈ హార్వే మైకిల్ చార్లెస్కి 2020 ఏడాదికి గాను నోబెల్ వైద్య పురస్కారం రావడం జరిగింది, ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. WHO చెప్పిన విషయం, నేను చెప్పిన విషయం కాదు, వాళ్ళు ఏమిస్తున్నారు చెప్తాను తప్ప. ప్రపంచవ్యాప్తంగా హెపటైటిస్తో ప్రతి సంవత్సరం కూడా 4 lakhs పీపుల్స్ చనిపోతూ ఉన్నారని చెప్పేసి WHO పేర్కొనబడింది, WHO చెప్పింది. అదే తరుణంలో వీరు ఒక హెపటైటిస్ సి వైరస్ పరిశోధన చేసి ఆ సి వైరస్ని కనుగొనడం వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలని కాపాడినట్లయిందని చెప్పేసి ఆ విధంగా నోబెల్ కమిటీ వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ 2020 నోబెల్ మెడిసిన్ ప్రైజ్కి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గో టు సెకండ్ అవార్డ్ ఇన్ సెకండ్ కేటగిరీ. నోబెల్ అవార్డ్స్ సెకండ్ కేటగిరీ ఏంటి? 2020 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. అక్టోబర్ 6న ఈ ఫిజిక్స్లో నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరో చూద్దాం. చూడండి స్క్రీన్ పైన.
2020 సంవత్సరానికి గాను నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ ఎంతమందికి 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్కి ఎంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ముగ్గురు. 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్కి ఎంతమందికి సెలెక్ట్ చేయడం జరిగిందంటే ముగ్గురు. వాళ్ళే చూడండి, స్క్రీన్ పైన మీకు క్లారిటీ కనిపిస్తుంది. నెంబర్ 1 వాళ్ళే రోజర్ పెన్రోజ్ ఒకరు, సెకండ్ వన్ రైన్హార్డ్ గెంజెల్ ఒకరు, థర్డ్ వన్ ఆండ్రియా గెజ్ ఒకరు, 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ విన్నర్స్ నెంబర్ 1 రోజర్ పెన్రోజ్, సెకండ్ వన్ రైన్హార్డ్ గెంజెల్, థర్డ్ వన్ ఆండ్రియా గెజ్. స్క్రీన్ పైన మీకు క్లారిటీగా ఇచ్చానమ్మా, మీరు చూసుకోవచ్చు. అయితే 2020 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ వస్తుంది. 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ విన్నర్స్లో ఆ ఫీమేల్ విన్నర్ ఎవరు అంటే ఆమె ఆండ్రియా గెజ్. స్క్రీన్ పైన నీట్గా ఇచ్చానమ్మా, ఇవ్వండి స్పెక్టకల్స్ పెట్టుకున్న ఆమె, ఓకేనా, ఆండ్రియా గెజ్ అని చెప్పేసి అంటాం. మరి వీళ్ళది ఏ కంట్రీ అంటే రోజర్ పెన్రోజ్ది యునైటెడ్ కింగ్డమ్, రైన్హార్డ్ గెంజెల్ది జర్మనీ, ఆండ్రియా గెజ్ది యునైటెడ్ స్టేట్స్. మరి వీళ్ళు ఈ అంశం పైన పరిశోధన చేసినందుకు గాను వీళ్ళని 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది అంటే చూడండి, ఇక్కడ ఈ ముగ్గురులో ఇద్దరు కామన్గా ఒక అంశం పైన స్టడీ చేస్తే ఇంకొకరు వేరే అంశం పైన రిలేటెడ్గా వేరే అంశం పైన స్టడీ చేస్తారు. చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. అంటే యూనివర్స్లో అత్యంత విచిత్రమైన గుర్తుపట్టినటువంటి కృష్ణ బిలాలపై బ్లాక్ హోల్స్పై పరిశోధనకు గాను ఈ ఏడాది నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ వీళ్ళ ముగ్గురికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్కరు ఈ అంశమే పరిశోధన చేశారంటే చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన రోజర్ పెన్రోజ్ చూస్తే ఫర్ ది డిస్కవరీ దట్ ది బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈజ్ ఏ రోబస్ట్ ప్రిడిక్షన్ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. దీన్ని ఎగ్జాక్ట్లీగా తెలుగులో చెప్పాలంటే కృష్ణ బిలాల ఆవిర్భావం సాధ్యమేనని గణిత శాస్త్ర విధానాల సహాయంతో రుజువు చేస్తున్నందుకు గాను పెన్రోజ్కి ఈ అవార్డుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, ఎందుకంటే ఈ యొక్క బ్లాక్ హోల్ ఫార్మేషన్ అనేది సాబెక్ సిద్ధాంతానికి బలమైనటువంటి అంచనా అని కనుగొన్నందుకు గాను కృష్ణ బిలాల ఆవిర్భావం సాధ్యమేనని గణిత శాస్త్ర విధానాల సహాయంతో ప్రూవ్ చేస్తున్నందుకు గాను ఈ యొక్క రోజర్ పెన్రోజ్ని అవార్డు సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో అయితే సేమ్ మీనింగ్ అమ్మ, స్క్రీన్పై ఉన్నటువంటి మీనింగ్ సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి అయితే నేను చెప్పింది మీరు లైన్ రాసుకోవాల్సి ఉంటుంది. మరి రిమైనింగ్ ఇద్దరు రైన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజ్, వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఏ అంశమైన స్టడీ చేస్తారంటే ఫర్ ది డిస్కవరీ ఆఫ్ ఏ సూపర్మెసివ్ కాంపాక్ట్ ఆఫ్ ది చూడండి ఇక్కడ ఫర్ ది డిస్కవరీ ఆఫ్ ఏ సూపర్మెసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్టివ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ అవర్ గ్యాలాక్సీ. దీని అర్థం ఏంటి అంటే పాలపుంత, మన ఇంగ్లీష్ మీడియం ఉన్నారు కాబట్టి పాలపుంత లేదా గెలాక్సీ మధ్య భాగంలో ధూళితో నిండినటువంటి సాజిటేరియస్ ఏ అనే భాగాన్ని నిశితంగా పరిశోధన చేసి కనుగొన్నందుకు గాను రైన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజెల్కి ఈ ఏడాది 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఏంటి, పాలపొంత గెలాక్సీ మధ్య భాగంలో ధూళితో నిన్నటువంటి సాజిటేరియస్ ఏ అనే భాగంపై నిశితంగా పరిశోధన చేసి కనుక్కున్నందుకు గాను రైన్హార్డ్ గెంజెల్, ఆండ్రియా గెజెల్కి ఈ ఏడాది 2019 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ కేటగిరీ 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్. 2020 నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ని అక్టోబర్ 7న అనౌన్స్ చేయడం జరిగింది. విన్నర్స్ని వాళ్ళు ఎవరో చూద్దాం. 2020 నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్ విన్నర్స్. 2020 నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్ విన్నర్స్ ఇద్దరు. ఓకేనా, 2020 నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్ విన్నర్స్ ఇద్దరు. వాళ్ళే నెంబర్ 1. చూడండి, ఈ నేమ్స్ డిఫికల్ట్గా ఉంటాయి, క్లారిటీ చదువుతాను చూడండి, మీరు పలకడం నేర్చుకోండి. ఓకేనా, ఇమ్మాన్యుయల్ చార్పెంటియర్ అంటాం. ఇమ్మాన్యుయల్ చార్పెంటియర్, ఫ్రాన్స్, జర్మనీ. ఇంకొకరు జెన్నిఫర్ డౌడ్నా
ఈమెది యునైటెడ్ స్టేట్స్, జెన్నిఫర్ డౌడ్నా. ఇట్లా తొలిసారి ఇద్దరు మహిళలు ఈ యొక్క కెమిస్ట్రీలో అవార్డు గెలుచుకోవడం ఇదే ఫస్ట్ టైం అంట. ఓకేనా. రసాయన శాస్త్రంలో తొలిసారి ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకి ఈ నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్ రావడం జరిగింది. ఇది ఇంపార్టెంటే, అర్థమవుతుందా. కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో ఫర్ ది ఫస్ట్ టైం టూ ఫీమేల్స్ సైంటిస్ట్స్కి నోబెల్ ప్రైజ్ రావడం ఇదే ఫస్ట్ టైం అంట. వాళ్ళిద్దరూ ఎవరు అంటే ఒకరు ఇమ్మాన్యుయల్ చార్పెంటియర్, ఇంకొకరు జెన్నిఫర్ డౌడ్నా అని చెప్పేసి అంటాం. మరి వీళ్ళు ఏం చేశారు సార్ అంటే జన్యు సంకలనం కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేసినందుకు గాను వీళ్ళని అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లో ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ మెథడ్ ఫర్ జినోమి ఎడిటింగ్ అంటాం. ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ మెథడ్ ఫర్ జినోమి ఎడిటింగ్. ఓకేనా, క్లియర్. జన్యు సంకలనం కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేసినందుకు గాను ఇంకా ఇన్డెప్త్గా మాకు తెలియాలి సార్ అంటే ప్రాణాంతకర క్యాన్సర్ల నుంచి మానవాళికి రక్షణ కల్పించే దిశగా వీళ్ళు పరిశోధన చేసినందుకు గాను అద్భుత జన్యు సాధనాన్ని ఆవిష్కరించినందుకు గాను ఈ యొక్క ఎమాన్యుయల్కి, జెన్నిఫర్కి 2020 నోబెల్ కెమిస్ట్రీ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ వన్, ది లాస్ట్ వన్ ఈజ్ ఇన్ దిస్ క్లాస్ ఈజ్ నోబెల్ లిటరేచర్ ప్రైజ్ 2020. ఎస్టర్డే October 8th నోబెల్ లిటరేచర్ ప్రైజ్ విన్నర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈమె ఎవరు? ఈ స్క్రీన్పై కనిపిస్తూ ఉంది కదా, చూడండి, బాగా ఇన్నోసెంట్ పర్సన్లా ఉంది, కానీ ఆమె ఈ 2020 నోబెల్ లిటరేచర్ ప్రైజ్ గెలుచుకుంది. మరి ఆమె ఎవరు అంటే ఆమె ఫేమస్ అమెరికన్ రైటర్, రచయిత్రి లూయిస్ గ్లగ్ అని చెప్పేసి అంట. ఫేమస్ అమెరికన్ రచయిత్రి లూయిస్ గ్లగ్ అంటాం. సాహిత్యంలో అమెరికన్ రచయిత్రి ఈ లూయిస్ గ్లగ్కి 2020 నోబెల్ లిటరేచర్ ప్రైజ్ రావడం జరిగింది. ఆమె కవితా స్వరం వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాప్తంగా చేసినందుకు ఈ యొక్క నోబెల్ అవార్డుకి ఆమె సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఏ అంశంలో ఈమెకి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే చూడండి స్క్రీన్ పైన, ఈ లూయిస్ గ్లగ్కి ఏ అంశంలో అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఫర్ హెర్ అన్మిస్టేకబుల్ పోయిటిక్ వాయిస్ దట్ విత్ ఆస్టర్ బ్యూటీ మేక్స్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్సీ యూనివర్సల్. అంటే కఠినమైన అందంతో వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాప్తం చేసి ఆమె స్పష్టమైన కవితా స్వరం రచనలకు గాను ఈమెని అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి నోబెల్ లిటరేచర్ కమిటీ పేర్కొంది. ఏంటిది? కఠినమైన అందంతో వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాప్తం చేసే ఆమె స్పష్టమైన కవితా స్వరం రచనలకు గాను ఈమెను అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక నోబెల్ లిటరేచర్ కమిటీ పేర్కొనడం జరిగింది. దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ రిగార్డింగ్ టు ది 2020 నోబెల్ అవార్డ్స్ ఆఫ్ ది వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ నోబెల్. ఎంతకంటే డెప్త్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగడానికి ఆస్కారం లేదు. ప్రత్యేకంగా మన టార్గెట్ గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి, విధంగా కవర్ చేస్తాను కూడా. ఓకే, రైట్. నేను ఒక స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీకు ఉంటాయి కదా బోర్డు బుక్లు, అలా చదువుకోండి. నేనైతే 100% బిట్ కవర్ చేసినా బిట్ వస్తుంది, ఈ అంశాలు సరిపోతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.